హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఒక టేస్టీ సింపుల్ రెసిపీ ప్రిపేర్ చేసుకొని చాలా బాగుంటుంది. ఇది రసము, సాంబారు ఇలాగ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. క్యారెట్ అలాగే క్యాబేజీ పెసరపప్పు ఫ్రై ఇలాగ ఎక్కువ పెళ్ళిళ్ళు అలా చేస్తారు కదా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దానికోసం అని ఇలాగా ప్రెషర్ కుక్కర్ తీసేసుకోవాలి. ఇవి మనకు ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకుంటే ఆ వాటర్ అంతా వంపేసుకోవాలి కదా, దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి. అందుకని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న క్యాబేజు అలాగే క్యారెట్ పెసరపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని సాల్ట్ అలాగే పసుపు వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక విజిల్ వస్తే మనకు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. మరి ఎక్కువ విజిల్ వస్తే పప్పు అనేది ఎక్కువ ఉడికిపోతుంది. అప్పుడు ఇంకా ఫ్రైలా అది అవ్వదు, కర్రీ అయిపోతుంది. కాబట్టి ఒక విజిల్ కంపల్సరీ సరిపోతుంది. తర్వాత ఆఫ్ చేసేయండి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అసలు వ్యూస్ ఉన్నాయండి, అసలు సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ అసలు చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూసారా, ఒక విజిల్కి మనకు ఇవన్నీ కూడా ఉడికిపోయాయి. ఇంకా ఏమి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బాగా ఇలా కుక్ అయిపోయాయి. నేను ఇంకా మళ్ళీ అందులోనే ఉంటే ఎక్కువ ఉడికిపోతుందని చెప్పేసి పక్కగా వేరే ఇలా కొంచెం ఏదైనా వాటర్ ఉంటే పోతా అని చెప్పేసి నేను ఇలా స్ట్రైనర్లో వేసాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు కూడా వేసుకోవాలి. ఇదేంటంటే మామూలుగా కొంచెం దీంట్లో ఆనియన్స్ ఎక్కువ వేసుకొని చాలా బాగుంటుంది. ఇంకా తినేటప్పుడు నోటికి అలాగా ఆ పప్పు క్యారెట్ ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి తగులుతుంటే చాలా బాగుంటుంది, మంచి టేస్టీ ఫీల్ వస్తుంది. తప్పకుండా ట్రై చేసే వాళ్ళందరూ నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి వేసేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మామూలుగా ఇలా పోపు పెట్టుకోవడమే మనకు ఆ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఇలా బాగా ఫ్రై అయిపోతే సార్, మళ్ళీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు, కొంచెం లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఉడికించుకున్న క్యారెట్ క్యాబేజీ పెసరపప్పు ఉంది కదా, ఇది కూడా వేసేసి ఆల్రెడీ వాటర్లో ఉడికించాం కాబట్టి ఇప్పుడు కాసేపు ఆయిల్లో ఫ్రై చేస్తే మనకు ఆయిల్లో ఫ్రై అయ్యడం వల్ల ఇంకా కొంచెం మంచి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను కారం అనేది యాడ్ చేసుకోలేదు. మామూలుగా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మీరు పచ్చిమిర్చి వేసుకొని కారం వేసుకోకపోతే ఇప్పుడు కంపల్సరీగా ఏంటంటే మీరు ధనియా పౌడర్ని కంపల్సరీ వేసుకోండి. అది మంచి ఫ్లేవర్ని టేస్ట్ని అనేది ఇంకా పెంచుతుంది అనమాట. కాసేపు ఇలా ఆ పచ్చిదనం పోయేలాగా కలిపేసుకొని ఫైనల్గా ఇలా కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని కలిపేసుకొని ఒక 1 మినిట్ అలాగ పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా తాలింపుకి పట్టి మంచి టేస్టీగా తయారవుతుంది. ఫైనల్గా మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.